పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ. అయోధ్య మామూలు అయోధ్య కాదు, అపరాజిత అయోధ్య. ఆ అయోధ్యలోను గోరఖ్పూర్లోను స్వామివారి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. అసలు వింటుంటే మీరు చెప్తుంటే అసలు ఆ శని వయసులో మనం ఉంటే ఎంత బాగుండేది కదా అని చెప్పని భ్రమ భావన కలుగుతున్నది మాకు. అసాధ్యం కదా ఇప్పుడు. సంతోషం అండి. పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ. అయోధ్యలో రామ తారక హోమము అంటూ ప్రత్యేకంగా నిర్వహించారు. చాలా అద్భుతంగా రామతారక హోమం అనేటటువంటిది సాగింది, ఎంతో విశేషము. అదేవిధంగా అక్కడ ఒకటే రాతితోటి చేసినటువంటి రామ సీతారామ లక్ష్మణ హనుమత్ పరబ్రహ్మల యొక్క విగ్రహ ప్రతిష్ఠ శృంగేరి మఠంలో ఒక్కటే రాతి మీద చాలా అందంగా అద్భుతంగా చెక్కబడినటువంటి ఆ విగ్రహాన్ని అక్కడ అందించడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా స్వామివారికి ఒక అద్భుతమైనటువంటి నక్లెస్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అక్కడ రామదర్బార్లో ఇదంతా చేయటం జరిగింది. ఇంకా విశేషం ఏమిటంటే అక్కడ చంపత్ రాజు గారని విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్ వారొచ్చి జగద్గురువుల యొక్క ఆశీస్సులు ప్రత్యేకంగా తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఇచ్చినటువంటి హారాన్ని స్వామివారికి అలంకరించి ఆ బాలరాముడు అత్యంత వైభవోపేతంగా కనిపించేటటువంటి ఏర్పాటు అక్కడ చేయటం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి స్వామివారు ఆ అయోధ్య రామచంద్రమూర్తి దగ్గర నుంచి గోరఖ్పూర్ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారి సమక్షంలో అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు, ధర్మ సందేశాలు, అనుగ్రహ భాషణాలు, అన్ని అనుగ్రహ భాషణాన్ని అక్కడ ఉండి అందించారు స్వామివారు. అదేవిధంగా అక్కడికి వెళ్ళాక రామ తారక హోమము అయోధ్యలో చేస్తే ఇక్కడ సుందరకాండ 108 సుందరకాండ పారాయణని చాలా విశేషంగా చేయించడం, అలాగే ఇక్కడ గోరఖ్పూర్లో ఆంజనేయ స్వామి వారి హోమం చేయించారు చాలా విశేషంగా మంత్రాలన్నింటినీ తీసుకొని. అదేవిధంగా వాల్మీకి రామాయణంలో పట్టాభిషేక సర్గని కూడా పారాయణం చేసి ఆ పరిపూర్ణమైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని, విభూతిని, అంటే ఒక పక్కన మహాత్ములు క్షేత్రానికి వెళ్ళటం వల్ల ఆ క్షేత్ర రాజంలో ఉండే దేవతా శక్తి ఈ వచ్చినటువంటి వాళ్ళని చూసి ఆనందంతో అధికమవుతుందట. అలా ప్రయాగరాజలో అక్కడి నుంచి కాశీకి వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యకి వచ్చి అయోధ్య నుంచి గోరఖ్పూర్కి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండేటువంటి దేవతా సమూహాలన్నీ కూడా ఒక్కసారి పునః అత్యంత శక్తివంతంగా ఉండేట్టుగా వీరి యొక్క సంచారంతో, వీరి యొక్క మంత్ర తంత్ర శాస్త్రాలతో, వీరి యొక్క చంద్రమౌళీశ్వర ఆరాధనతో, ఆ దేవతలకు చేసినటువంటి అర్చనతో చాలా వైభవంగా స్వామివారి యొక్క అయోధ్య గోరఖ్పూర్ యాత్ర సాగింది. ఆ అందరు భక్తుల్ని అక్కడ అనుగ్రహించి జగద్గురువులు ఆనాడు శంకరులు ఎలా శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అయ్యారో అలాగే విధుశేఖర భారతీ స్వామి వారే ఆ శంకర స్వరూపంలో ఆయన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అయ్యారు. అలాంటి నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని ఆ శంకరం లోకశంకరం అనేటటువంటి ఆ జగద్గురువుల పాద పద్మాలకి సాష్టాంగ ప్రణామం చేసుకుంటూ ఇంత అద్భుతంగా వారి సంచారం సాగింది. సంతోషం అండి. నిజంగా మహాస్వామి వారు అక్కడ చేసిన కార్యక్రమాల ఫలితం చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆరాధన ఇవన్నీ కన్నురారా చూసిన యోగి ఆదిత్యనాథ్ శక్తి మరింత ద్విగుణీకృతమై ఉంటుంది, అందులో సందేహం లేదు. ఆ శక్తిని ఇవ్వటానికే స్వామివారు అక్కడికి వెళ్ళి ఉంటారని చెప్పని మనం భావిద్దాం. ఇలాంటి కార్యక్రమాలు చేసే
గొప్ప గొప్ప వాళ్ళకి మరింత శక్తినివ్వటానికే ఈ విజయయాత్ర పరమార్థం అని చెప్పి మనం అనుకుందాం.